నమస్కారం ప్రైమ్ 9 ఛానల్ కి స్వాగతం. ఒక్కసారి గుర్తు చేసుకోండి, 2023 మే నెల దేశవ్యాప్తంగా ఒక్కసారిగా అందరూ మాట్లాడుకుంటున్న వార్త 2000 నోట్లను ఆర్బీఐ ఉపసంహరించుకుంటోంది. ఆ ప్రకటన వచ్చిన తర్వాత బ్యాంకుల ముందు భారీ క్యూలు, ప్రజల్లో అనేక సందేహాలు. ఈ నోట్లు ఇక చెల్లవా? ఎంతకాలం మార్చుకోవచ్చు? బ్యాంకులో జమ చేయాలా అంటూ ఎన్నో ప్రశ్నలు వినిపించాయి. ఇప్పుడు 3 ఏళ్ల తర్వాత ఆ ప్రక్రియ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ తాజాగా విడుదల చేసిన గణాంకాలు ఈ అంశంపై కీలక విషయాలు వెల్లడించాయి. అసలు ఎన్ని నోట్లు తిరిగొచ్చాయి, ఇంకా మార్కెట్లో ఎంత మొత్తం మిగిలింది, మీ దగ్గర ఇప్పటికీ 2000 నోట్లు ఉంటే ఏం చేయాలి? ఈ వీడియోలో పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. ఆర్బీఐ 2000 నోట్లను రద్దు చేయలేదు, కేవలం చలామణి నుంచి ఉపసంహరించుకుంది. ఈ నిర్ణయాన్ని 2023 మే 9న ప్రకటించింది. కరెన్సీ నిర్వహణను మరింత క్రమబద్ధీకరించడం, చిన్న నోట్ల వినియోగాన్ని పెంచడం మరియు బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు ప్రవాహాన్ని సమర్థవంతంగా నిర్వహించడం ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశాలుగా ఆర్బీఐ అప్పట్లో వివరించింది. ఆర్బీఐ ప్రకటన వెలువడిన సమయంలో దేశవ్యాప్తంగా చలామణిలో ఉన్న 2000 రూపాయల నోట్ల మొత్తం విలువ దాదాపు 3.56 లక్షల కోట్లు. అంటే భారీ మొత్తంలో ఉన్న ఈ నోట్లను ప్రజలు బ్యాంకుల్లో జమ చేయడానికి లేదా ఇతర నోట్లతో మార్చుకోవటానికి ప్రత్యేకమైన గడువిచ్చారు. తాజాగా రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ 30 నాటికి మార్కెట్లో మిగిలి ఉన్న 2000 రూపాయల నోట్ల మొత్తం విలువ కేవలం 5451 కోట్లకు మాత్రమే తగ్గిపోయింది. అంటే మొత్తం చలామణిలో ఉన్న 2000 రూపాయల నోట్లలో 98.47% నోట్లు ఇప్పటికే బ్యాంకింగ్లో వ్యవస్థలోనికి తిరిగి వచ్చేశాయి. ఇది ఈ ప్రక్రియ ఎంత విజయవంతంగా జరిగిందో చెప్పే గణాంకం. ఆర్బీఐ ఇచ్చిన గడువు సమయంలో చాలా మంది తమ దగ్గరున్న 2000 రూపాయల నోట్లను బ్యాంకుల్లో జమ చేశారు. మరికొంతమంది ఇతర నోట్లతో మార్చుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా అత్యధిక శాతం 2000 నోట్లు వ్యవస్థలోనికి తిరిగి చేరుకున్నాయి. చాలా మందికి ఇప్పటికీ ఒక సందేహం ఉంటుంది, నా దగ్గర ఇంకా 2000 రూపాయలు నోటు ఉంది, ఇప్పుడు ఏం చేయాలి? సాధారణ కమర్షియల్ బ్యాంకుల్లో ఈ మార్పిడి ప్రక్రియ ముగిసిపోయింది. కానీ దీని అర్థం మీ నోటు పనికిరాదని కాదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ ప్రాంతీయ ఇష్యూ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఈ నోట్లను మీ బ్యాంకు ఖాతాలో జమ చేసుకునే అవకాశం ఇప్పటికీ ఉంది. ఒకవేళ మీకు ఆర్బీఐ కార్యాలయానికి వెళ్లే అవకాశం లేకపోతే పోస్ట్ ఆఫీసుల సేవల ద్వారా కూడా ఈ నోట్లను ఆర్బీఐకి పంపించి మీ బ్యాంకు ఖాతాల్లో జమ చేయించుకోవచ్చు. అంటే ఇప్పటికీ చట్టబద్ధమైన మార్గం అందుబాటులోనే ఉంది. ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఆర్బీఐ మరోసారి స్పష్టం చేసింది, 2000 రూపాయల నోట్లను లీగల్ టెండర్లో హోదా నుంచి తొలగించలేదు. అంటే ఈ నోట్లు ఇప్పటికీ చట్టబద్ధమైన కరెన్సీగానే ఉన్నాయి. అయితే వీటి సాధారణ వినియోగం చాలా వరకు తగ్గిపోయింది. అందుకే వాటిని బ్యాంకింగ్ వ్యవస్థలో తీసుకురావాలని ఆర్బీఐ సూచిస్తోంది. ఒకవేళ ఇప్పటికీ మీ ఇంట్లో లాకర్లో లేదా ఇంకెక్కడైనా 2000 రూపాయలు నోట్లుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాటిని సమీప ఆర్బీఐ ఇష్యూ కార్యాలయానికి తీసుకెళ్లి మీ బ్యాంకు ఖాతాల్లో జమ చేయించుకోవచ్చు లేదా పోస్ట్ ద్వారా పంపించవచ్చు. నిపుణుల అభిప్రాయ ప్రకారం 2000 రూపాయల నోట్ల ఉపసంహరణతో నగదు నిర్వహణ మరింత సులభతరమైంది. చిన్న నోట్ల వినియోగం పెరిగిపోయింది. డిజిటల్ చెల్లింపులు కూడా గత కొన్నేళ్లలో గణనీయంగా పెరిగాయి. అయితే ఈ చర్యను నోట్ల రద్దుగా భావించడం సరైంది కాదని ఆర్బీఐ పలుమార్లు స్పష్టం చేసింది. మొత్తానికి 2000 రూపాయల నోట్ల ఉపసంహరణ ప్రక్రియ దాదాపుగా పూర్తయినట్లే. 98% పైగా నోట్లు ఇప్పటికీ బ్యాంకింగ్ వ్యవస్థలో చేరాయి. అయితే మీ దగ్గర ఇంకా 2000 రూపాయల నోట్లుంటే భయపడాల్సిన అవసరమే లేదు. ఆర్బీఐ సూచించిన విధంగా చట్టబద్ధంగా మీ ఖాతాల్లో జమ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులతో ఇంకా 2000 రూపాయలు నోట్లున్న వారికి ఈ సమాచారాన్ని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి బ్యాంకింగ్, ఆర్థిక వ్యవస్థ, ఆర్బీఐ ఫైనాన్స్కు సంబంధించిన విశ్లేషణల కోసం ప్రైమ్ 9ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నమస్కారం.